ఎవర్రా మీరంతా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ నన్ను విష్ చేయండి. ఏ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. తన మతమేమో తనది, మన మతమసలే పడదో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా వీడియో ఏంటంటే స్పెషల్ వచ్చేసి మా చిన్న బర్త్డే అనమాట. సో మేము ప్రతి ఇయర్ మా బర్త్డేస్ అయితే జరుపుకుంటాము. మేమైతే జరుపుకోకుండా అయితే ఉండము. ఎందుకంటే మేము అంటే వాళ్ళు ఇచ్చే ఆశీస్సుల వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము, తీసుకుంటాము. వాళ్ళు ప్రతి ఇయర్ మాకైతే ఆశీస్సులు ఇస్తూ ఉంటారు అనమాట, బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. ఇలా హ్యాపీగా ఉండండి, సాధించండి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. సో దానికోసం అయితే మేము ప్రతి ఇయర్, అదేంటి మీరు ఆ బ్లెస్సింగ్స్ కోసమే బర్త్డే జరుపుకుంటారా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా కేక్ కట్ చేయడం, ఇలా అదే వంటలు వండించుకొని తినడము, ఆ హ్యాపీనెస్సే వేరనమాట. కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసుకొని ఇలా బాగుంటది అనమాట. సో దానికోసం అయితే మేము ప్రతి ఇయర్ అయితే మేము మా ఇద్దరు అన్నయ్యలు, మేము ముగ్గురు అయితే కంపల్సరీగా అయితే మేము బర్త్డేస్ అయితే జరుపుకుంటాం అనమాట. ఇంకా కొత్తగా ఇంకా మా వదిన వచ్చింది కాబట్టి మా వదినకి కూడా మేము బర్త్డేస్ జరుపుతాము. ఇంకా మా చిట్టి తల్లిది కూడా, ఇంకా మా డాడీ చేస్తాం అనమాట. తాతయ్య నాయనమ్మది తెలీదు, అమ్మ బర్త్డే కూడా ఎప్పుడో తెలీదు, బట్ డాడీ తెలుసు కాబట్టి డాడీది అయితే ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం మేము. సో మన ఏంటంటే మనకి వాళ్ళ బర్త్డేస్ తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా అయినా కొంచెం హ్యాపీనెస్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా ఏంటంటే మేమైతే ఇలా చాలా షార్ట్ అండ్ సింపుల్ గా అయితే మా బర్త్డేస్ అయితే మేము జరుపుకున్నాం అనమాట. మా బర్త్డేస్ కంటే మా చిట్టి తల్లి అసలు మాకంటే ముందే మా బర్త్డే పార్టీలో తనే వచ్చి కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తుంది అనమాట. సో మీరే చూడండి, ఫస్ట్ నాకు పెట్టమంటే నాకు పెట్టకుండా వాళ్ళ తాతయ్యకి, నాయనమ్మకి, ముని తాతయ్యకి వెళ్ళి పెడుతుంది అనమాట. నాకు పెట్టమంటే పెట్టకుండా లాస్ట్కి వచ్చి ఇదిగో అత్త అని చెప్పి పెట్టింది అనమాట. తనే హడావుడి ఉంటది మా ఇంట్లో. అలా ఎవరిని పిలవం మేము, ఎందుకంటే ఇంత పెద్దగా అయ్యారు, అవసరమా అది ఇది అని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు నెగిటివ్ థాట్స్ అయితే. సో వాళ్ళ మనం పట్టించుకోము, బట్ ఏంటంటే అలా చెప్తారు కాబట్టి ఎవరిని పిలవం అనమాట. ఇంకా ఫ్యామిలీలోనే మేము 10 మెంబర్స్ ఉంటాము. సో ఇంకా మా 10 మెంబర్స్ చాలు అని చెప్పి మేము ఇంకా ఎవరిని పిలవం, ఇన్వైట్ చేయమన్నమాట. సో ఇంక ఇలా మేము చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే మేము బర్త్డే అయితే జరుపుకున్నాము. ఇంకా ఏంటంటే ఇంకా మేము ఏమేమి వంటలు చేసామంటే పలావ్ చేసాము, ఇంకా చికెన్ కర్రీ చేసామన్నమాట. నెక్స్ట్ ఏమో నాటుకోడి కూర చేశారు, అండ్ ఇంకా పెరుగు చట్నీ అనమాట, ఆనియన్స్, లెమన్, ఇంకా థమ్స్అప్ అనమాట. థమ్స్అప్ లేకపోతే అలా ఇవన్నీ ఉండి అది కంపల్సరీ అనమాట. సో ఇలా చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే మా అన్నయ్య బర్త్డేని అయితే జరుపుకున్నాం మేము. చాలా హ్యాపీ, అందులోనే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా టేస్ట్కి వస్తే మటుకు టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ బ్లెస్ చేయండి మా అన్నయ్యని అయితే, మై ఫ్యామిలీ మీరందరూ బ్లెస్ చేస్తేనే మేము చాలా హ్యాపీగా ఉంటామన్నమాట. ఇంకా మా అన్నయ్య బర్త్డే అయితే 2 days బ్యాక్ అయితే జరిగిందనమాట. కొంచెం వీడియో పెట్టడం అయితే లేట్ అయింది, బట్ మీరు మటుకు విష్ చేయడానికి అయితే లేట్ చేయొద్దు ప్లీజ్. మా అన్నయ్యని అయితే మీరు అందరు బ్లెస్ చేయండి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి అయితే బ్లెస్ చేయండి. మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే నేను కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీని అందరూ బ్లెస్ చేయండి గైస్. ఇంకా చాలా మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తానమాట. మీరు ఇలానే ఆదరిస్తూ ఉంటే నేను చాలా 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 మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. సో గైస్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అందరూ హ్యాపీగా ఉండండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. బాయ్.